హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఈరోజు వీడియో వచ్చి ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. ఈ వీడియో చూస్తే దేవీ నవరాత్రుల గురించి అండి. అంటే దసరా అని, దసరాకి మారు పేరు నవరాత్రి అని అంటారు. ఇది ఇంద్రకీలాద్రి అంటే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో అయితే ప్రత్యేకంగా పూజలు అయితే ఉంటాయండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఇప్పుడైతే మేము మూల నక్షత్రం రోజు అమ్మవారి ఆలయంకి అయితే వెళ్తున్నాము. అంటే ఏంటి మూల నక్షత్రం రోజు అని అంటున్నారు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. అప్పుడైతే నా ఫోన్ పాడైపోవడం వల్ల ఈ వీడియో అయితే ఇంకా పెట్టలేదు. ఇప్పుడైతే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా. పోయిన సంవత్సరం ఎలా జరిగింది, మేము ఎన్నింటికి వెళ్ళాము, అక్కడ విశేషం ఏంటి అనేది ఈరోజు వీడియో అనమాట. మేమైతే 12 దాటిన తర్వాత ఇంక అందరం స్నానాలు అయితే చేసి మా పెద్దమ్మ, పిన్ని, అమ్మ, అక్క, మా వారు అయితే ఇంకా కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే మూల నక్షత్రం రోజు 12 దాటిన తర్వాత ఆలయానికి అనుమతి అయితే ఉంటున్నాయి. అందుకని చెప్పి ఇంకా 12:30 ఆ టైం అయింది. మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఆపేశారు ఆటోలు. అక్కడి నుంచి అయితే ఆటోలు ఎలవ్ లేదనమాట. అక్కడి నుంచి వినాయకుడి గుడి దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాం. వినాయకుడి గుడి దగ్గర నుంచి అయితే కంపార్ట్మెంట్ వైజ్గా తాళ్ళు అయితే కట్టి జనాలను అయితే స్టోరేజ్ చేసి ఉంచారనమాట. అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు మనల్ని ఒక్కొక్క ఈ దీంట్లో ఉంచుతారు కదనమాట. దాన్ని ఏమంటారు, అంత ఐడియా రాలేదు. అలా ఇక్కడ తాళ్ళు కట్టి అయితే జనాల్ని అంటే ఒక్కొక్క విడతగా ఇబ్బంది పడకుండా కొంతమందికి దర్శనం అయిన తర్వాత ఇంకొంతమందిని అయితే కంపార్ట్మెంట్లో వెయిటింగ్ హాల్ అంటారు కదా, వెయిటింగ్ హాల్లో ఉంచి అక్కడికైతే పంపిస్తున్నారు. చూశారు కదా. ఇప్పుడు మేము ఇంటి దగ్గర నుంచి 1:38 అయితే ఆటో ఎక్కాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ అసలు ఇది నైట్ అని అనుకోరండి, అంతమంది జనం అయితే ఉంటారు. అంత ప్రత్యేకంగా ఈ దేవీ నవరాత్రులు అయితే ప్రజలు భక్తి శ్రద్ధలతో అయితే పూజ అయితే చేస్తారన్నమాట. కనకదుర్గమ్మని ఈ 9 రోజులు వివిధ రకాల అలంకరణలతో, అమ్మవారి అలంకరణలతో భక్తి శ్రద్ధలతో పూజలు అయితే చేస్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎప్పుడు 9 రోజులైతే అమ్మవారి అలంకరణలు జరిగి 10వ రోజు దసరా అయితే చేస్తారనమాట. ఈ సంవత్సరం 10 రోజులైతే వచ్చింది. ఈ సంవత్సరం అయితే 10 అలంకరణలు అయితే ఉంటాయి. 11వ రోజునైతే దసరా పండుగ అయితే నిర్వహిస్తారనమాట. ఎప్పుడు రానంత విధిగా 10 సంవత్సరాల కిందట ఇలా వచ్చినట్టు పంతులు గారు అయితే చెప్పారు. ఇంకా నాకైతే తెలిసినంత వరకు అయితే ఇక్కడ వరకు అయితే నాకైతే తెలుసు. ఇంకా మేము వెళ్ళేసరికి కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయన్నమాట. అంటే వెయిటింగ్ హాల్స్ తాళ్ళు కట్టి పోలీసులు సిబ్బంది ఎక్కడికక్కడ జనం అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. మేము అక్కడైతే వెయిటింగ్ హాల్లో అయితే కూర్చున్నాము. కొద్దిసేపటికే వెయిటింగ్ హాల్ అయితే ఓపెన్ చేశారు. ఇంకా మేమైతే ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోయాం నడుచుకుంటా. ఇంకా జనాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు ఎక్కడికక్కడే ఉన్నారు. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కంపార్ట్మెంట్. అంటే ఒక వెయిటింగ్ హాల్ విడిచిపెట్టిన తర్వాత ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు అక్కడికి, అలా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు తోసుకోకుండా పిల్లలతో వచ్చిన వాళ్ళకి జాగ్రత్తగా పోలీసులు అయితే సెక్యూరిటీ అయితే చూపిస్తున్నారు. ఇంకా మేమైతే పొద్దున్న దగ్గరగా మాకైతే 2 గంటలు అయితే పట్టిందనమాట వెయిటింగ్ హాల్లో. ఇంకా ఎలా ఒకలాగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. చాలా బాగా జరుగుతుందండి విజయవాడలో దసరా నవరాత్రులు. ఎవరైనా రావాలనుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే మీరు అనుకోవసరం లేదు, అమ్మవారే మిమ్మల్ని నడిపించుకుంటా తీసుకొస్తుందని మా నమ్మకం అంట. ఎందుకంటే మేము అమ్మవారి చల్లని నీడలో బతుకుతున్నాము. ఆ అమ్మవారి అనుగ్రహం మాతో పాటు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్ ఇయర్ దసరా అప్పుడే అనమాట ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఇలా లాంగ్ వీడియో ఎలా తీయాలి, షార్ట్ వీడియో ఎలా తీయాలని నాకు అంతగా తెలియదండి. అందుకనే ఇలా
షార్ట్ వీడియో లాగా తీసేసాను. కానీ లాస్ట్ ఇయర్ వీడియో మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మన సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి ఇంకా వీడియోనైతే షేర్ చేశాను అనమాట. కరెక్ట్గా ఈ దసరా వస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సంవత్సరం, అంటే ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఒక 2 వీడియోలు మా బాబు అయితే పెట్టేసి ఆపేసాను అనమాట. అప్పటికి నాకు ఇలా యూట్యూబ్ ఇలా చెయ్యాలని ఏమీ అవగాహన అయితే లేదండి. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టే వీడియో యూట్యూబ్లో అయితే 2 పెట్టి వదిలేశాను. తర్వాత ఇంకా మొన్న పోయిన సంవత్సరం అయితే మా ఇంటి దగ్గరలో ఒక అక్క వీడియోలు చేస్తుంటే ఆ అక్క దగ్గర తెలుసుకొని ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పి పోయిన దసరాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అమ్మ అనుగ్రహం ఉంటే వచ్చే సంవత్సరం దసరా కల్లా నేను యూట్యూబ్లో మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాతో పాటు మీరు కూడా నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఊర్లో దేవీ నవరాత్రులు ఎలా జరుగుతాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేసేయండి. నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన విజయవాడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే కంపల్సరిగా ఒక లైక్ అయితే వేసేయండి. మన విజయవాడ పిల్లని మీరు కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారండి? మీరు కంపల్సరిగా మన విజయవాడలో అయితే కంపల్సరిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు ఎలా జరుగుతాయి, ఇంకా ఏమేం ఏర్పాట్లు జరిగినాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ప్రతిదీ అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. ఇంకేంటండి, నా వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.